ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో ఉంది కానీ కాకినాడ జిల్లా పిఠాపురంలో మినహాయిస్తే మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు అదేవిధంగా నాయకులు ఇతర నాయకులకు తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా చెక్ పెడుతుందంట. దీంతోనే తాము అధికారంలో ఉన్నప్పటికీ ప్రతిపక్ష పార్టీగా ట్రీట్ చేస్తున్నారని చెప్పేసి జనసేన పార్టీ నాయకులంతా కూడా వాపోతున్నారు. ఇందుకు ఒక్క పిఠాపురం నియోజకవర్గాన్ని మినహాయిస్తే మిగతా అన్ని జనసేన పార్టీ ఎక్కడైతే గెలిచిందో ఆ నియోజకవర్గాలంతా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళది ఎక్కువ పెత్తనం కూడా నడుస్తుందంట. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే పెత్తనం కూడా చెలాయిస్తున్నారంట. ఇదంతా కూడా పై స్థాయి నుంచి ఆదేశాలు రావడంతో తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా రెచ్చిపోతున్నారు, జనసేన వాళ్ళు వెనకబడిపోతున్నారు. ఇటీవలే మనం చూసాం తాడేపల్లి కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కొన్ని సంచలనమైనటువంటి కామెంట్స్ కూడా చేశారు. తన నియోజకవర్గంలో తన వెంటే ఉంటూనే తన చావు కోసం ఎదురు చూస్తున్నారు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్పేసి ఆయన ఆవేదనతో ఒక మాట కూడా మాట్లాడాడు. పాపం చాలా బాధతో మాట్లాడాడు. తాను చనిపోతే ఉప ఎన్నికలు వస్తాయని అప్పుడు ఎమ్మెల్యే కావచ్చు అని చెప్పేసి కొంతమంది కూటమి నాయకులు భావిస్తున్నారు. పరోక్షంగా తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఘాటు విమర్శలు కూడా చేశాడు. అలాగే పైన అధికారం తమదని, తాము చెప్పిన వాళ్ళకే పనులు చేయాలనేసి లేదంటే ఉద్యోగాలు ఉండవని అధికారులకు కూడా హెచ్చరికలు కూడా ఇస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల గురించే బొలిశెట్టి శ్రీనివాస్ గారు పాపం ఆవేదనతో మాట్లాడడం కూడా జరిగింది. సీనియర్ నాయకుడు అయినటువంటి బొలిశెట్టి పరిస్థితి ఇలా ఉంటే ఇక జూనియర్లు అలాగే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు చూడ జనసేన పార్టీ శ్రేణుల యొక్క పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. తాజాగా తెనాలిలో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మధ్య ఒక ఫైట్ కూడా నడుస్తుంది. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తున్నారంట. ఇక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు కూడా పెట్టించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు గట్టిగా నిలబడిన చోట రెండు పార్టీల మధ్య వారు గట్టిగా నడుస్తుంది. లేదంటే బాధలను దిగమింగుకొని గడపాల్సిన పరిస్థితి కూడా వచ్చింది జనసేన పార్టీ నాయకులకి. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా వాళ్ళు చెప్పిందలా చేయాల్సిన పని లేదని చెప్పేసి అధికారులకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదేశాలు కూడా ఇస్తున్నారంట. అందుకే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు డమ్మీలుగా మారిపోతున్నారని చెప్పేసి ఆవేదనలో ఉన్నారు చాలామంది నాయకులు. ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో అన్న చర్చ కూడా నడుస్తుంది. ఇప్పుడు రీసెంట్గా తిరుపతి జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఆయన కూడా డమ్మీ అయిపోయాడు. అక్కడ మొన్న గంగమ్మ జాతరకు సంబంధించి కొన్ని పేర్లు సిఫార్సు చేశారంట. దేవాదాయ శాఖ కమిషనర్ ఒక్క పేరు కూడా ఆయన తీసుకోలేదంట. ఈయనేమో ఎమ్మెల్యే లెటర్ హెడ్ మీద రాసిచ్చాడు పేర్లు, 23 మంది పేర్లు రాయించాడంట. వీళ్ళందరినీ కూడా మెంబర్షిప్ ఇవ్వనేసి ఎవరికి దేవాదాయ శాఖ కమిషనర్ ఎవరి పేరు కూడా తీసుకోలేదు. ఎమ్మెల్యే పేరు మాత్రం నెంబర్ 1లో పెట్టాడంటే మిగతా వాళ్ళంతా కూడా తీసిపడేయాలంట. ఆయన వాపోతున్నాడు. అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ పై అధికారుల నుంచి అంటే పైన తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం నుంచి ఆ అధికారులకి మెసేజ్ వెళ్ళిపోయాయంట. ఆయన ఎవరి పేర్లు సిఫార్సు చేసినా తీసుకోకండి, మేము చెప్పిన పేర్లు మాత్రమే సిఫార్సు చేసి రాసి పంపించాలని చెప్పేసి చెప్పారంట. ఈయన రాయించాలంటే పేర్లు 20 మంది పేర్లు రాయించాడు జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు. ఒకరి పేరు కూడా కమిషనర్ గారు తీసుకోలేదు, రిజెక్ట్ చేశాడు. పై నుంచి ఏదైతే వచ్చిందో ఆ పేర్లు మాత్రం మెన్షన్ చేసి పెట్టాడు. ఇదే ప్రతి చోట నడుస్తుంది. ఇవే కొద్ది రోజులకే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం కూడా డమ్మీలుగా మారిపోతారేమో. ఒక పవన్ కళ్యాణ్, ఒక నాగబాబు వీళ్ళిద్దరిని మినహాయిస్తే మిగతా అందరూ కూడా డమ్మీలు అయిపోతారేమో. చూడాలి మరి. కొన్ని నియోజకవర్గాల జనసేన పార్టీ నాయకులు చాలా కోపంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద. ఈ కోపం ఎంతవరకు దారి తీస్తుంది చూడాలి మరి.